పఠాన్ చెరు పట్టణ శాంతినగర్ కాలనీలో అయ్యప్పస్వామి దేవస్థానంలో ప్రతిరోజు జరిగే అయ్యప్పస్వామి పూజలు అభిషేకాలు భూమాలు అనంతరం అన్నప్రసాదల కార్యక్రమాలతో నిర్వహించారు. కలిపి అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహంతో 18వ ఊరేగింపును అంగరంగ వైభవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా గురుస్వాములు కాజు స్వామి, భిక్షపతి స్వామి, సంజీవరెడ్డి స్వామి, అయ్యప్ప స్వాములు మరియు ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు ప్రారంభించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ అయ్యప్పస్వామి ఆశీస్సులు ప్రజలపైన ఉండాలి. పటాన్ చేరులో 30 సంవత్సరాల క్రితం అయ్యప్పస్వామి మందిరాన్ని పెద్దల సహకారంతో నిర్మాణం చేయడం జరిగింది. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ మండల దీక్షలు చేస్తూ ప్రతిరోజు ఘనంగా పూజలు నిత్యాన్న ప్రసాద కార్యక్రమాల నిర్వహిస్తూ మహిళలు కోలాటాలతో చిన్నారులు దీపారాధన కేరళ స్వాములతో కవాడీతో నృత్యాలు అయ్యప్ప స్వాముల ఆటపాటలతో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తూ పటాన్చెరు పట్టణంలో వీధిలో తిరుగుతూ భక్తులకు దర్శనము ఇస్తుంటారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భగవంతుని సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. కార్యక్రమంలో గురుస్వాములు కాజు గురుస్వామి, శ్రీనివాస్ గౌడ్ స్వామి, అయ్యప్ప బ్యాటరీ శంకర్ స్వామి, భవానీ అంజే స్వామి, సత్యనారాయణ రెడ్డి, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కావున దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.